ఖచ్చితంగా ఈ 21 ఏళ్లలోపే అమ్మాయికి పెళ్లి అయిపోవాలి అనేది ఒక ఖచ్చితమైన రూల్ ని తీసుకొస్తేనే గనక ఈ వివాహ వ్యవస్థలో ఏమైనా మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది రావాలి కూడా. ఎందుకంటే పిల్లలు రేపు భవిష్యత్తు 20 నుంచి 30 వచ్చిన తర్వాత సంతానం కలగడం కష్టమవుతోంది. ఆరోగ్య రీత్యా ఇప్పుడు వెనకటికి శతమానం భవతని 100 ఏళ్ళు ఉండేవాళ్ళని. ఇప్పుడు ఎక్కడ అర్ధాయుష్కులు 60 ఏళ్ల వరకే గట్టిగా ఉండట్లేదు వాడు. మీరు 40 ఏళ్లకు పెళ్లిళ్ళు తీసుకొని ఇప్పుడు ఎంత మందిలో చూడండి, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు సంతానం లేక ఎంత మంది హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇది ఎక్కడ జరుగుతుంది లోపం అంతా? మీరు సరైన సమయంలో పెళ్లిళ్ళు కనుక చేసుకుంటే ఇదంతా జరగదు కదా. మీరు చక్కగా ఆలోచించుకొని ఈ వివాహ వ్యవస్థను కాపాడండి. మీరు వివాహ వ్యవస్థను కాపాడుతూ మనం ఒక సరైన సమయంలో పిల్లలకి పెళ్లిళ్ళు చేసి మనము వారికి ఒక మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యాన్ని, మంచి సంతానాన్ని ఇవ్వాలని మనం కోరుకొని పిల్లలకి సరైన వయస్సులో మీరు 21 నుంచి మొదలు పెట్టండి. 21లో చేయండి. ఏం చిన్నపిల్లలు కాదు. మన వాళ్ళు ఎప్పుడో వెనకటికి 16 ఏళ్ళు 17 18 ఏళ్ళకే పెళ్లి చేశారు. ఇప్పుడు 21 వస్తే ఇంకా చిన్నపిల్లలు ఏంటండి? మా అమ్మాయి చిన్నపిల్ల అంటారు 21 వచ్చినప్పుడు. ఏ చిన్నపిల్లలు 21 నుంచి 25 లోపు మీరు పెళ్లిళ్ళు చేయండి. అబ్బాయి కూడా 27 లోపు చేయండి పెళ్లిళ్ళు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత సగం జీవితం అయిపోయింది. ఇంక అక్కడ ఏం చేస్తారు వాళ్ళు అప్పుడు పిల్లల్ని?